సిటీ న్యూస్కు స్వాగతం. శ్రీ కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం పట్ల ఆర్యవైశ్య ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. శ్రీ కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం ఈ నెల 31న ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ పాలకవర్గం తెలిపింది. ఇందుకు సంబంధించిన కరపత్రాలను ఆలయ నిర్వాహకులు మోటమర్రి బాబాప్రసాద్, సామా కాంతారావు, హైగ్రేవరావు, మామిడి మురళీకృష్ణ తదితరులు ఆవిష్కరించారు. ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా అమ్మవారికి విశేష అభిషేకాలు, పూజలు, హోమాలు నిర్వహిస్తున్నట్లు, అనంతరం అమ్మవారి ఊరేగింపు జరుపుతున్నట్లు వారు తెలిపారు. ఆత్మార్పణ దినోత్సవం కార్యక్రమాన్ని తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. కన్యకా పరమేశ్వరి దేవస్థానాలు, ఆర్యవైశ్య సంఘాల తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 31వ తారీఖు శుక్రవారం నాడు మాఘశుద్ధ విధియ రోజు, అత్యంత పవిత్రమైన రోజు. ఆ రోజు ఉదయం అమ్మవారికి 5 గంటలకల్లా పంచామృతాలతో ఇవే విశేష పళ్ళ రసాలతో అభిషేకాలు, తదుపరి అమ్మవారికి పూల అలంకరణ, అట్లాగే హోమ కార్యక్రమం, కుంకుమార్చన కార్యక్రమం, మహిళా మండలి వారిచే అనేక కార్యక్రమాలు ఉదయం నుంచి 5 గంటల నుంచి 12 గంటల వరకు కూడా విశేషంగా అమ్మవారి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సాయంత్రం 5:30 గంటలకి మహిళా మండలి వారిచే పురవీధుల్లో అమ్మవారిని ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి కన్యకా పరమేశ్వరి దేవస్థానం తరఫున ప్రతి ఏటా కూడా జరిగే విధానం. అంతేకాకుండా ఈ తప్ప రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక మంచి కార్యక్రమాన్ని, అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా ఈ కార్యక్రమాన్ని మరి పట్టు వస్త్రాలు ఇచ్చి అమ్మవారికి ఈ కార్యక్రమాన్ని చేయాలనే సంకల్పాన్ని చేసినందుకు మరి కన్యకా దేవస్థానాల తరపున, మచిలీపట్నం ఆర్యవైశ్య సంఘాల తరపున, అన్ని దాని తరపున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వానికి ఎప్పుడు కూడా మేము అన్నదండలుగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ రకంగా ప్రభుత్వం కార్యక్రమం చేసినందుకు మేము ధన్యవాదాలు. కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం. ఉదయం 5 గంటల నుంచి కార్యక్రమం ఉంటుంది. అమ్మవారికి అన్ని రకాల పలరసాలతో అభిషేకం జరుగుతుంది. తర్వాత అలంకారం చేయడం, తర్వాత కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా హోమం కార్యక్రమం కూడా ఉంది. ఆ అన్ని కార్యక్రమాలు చేస్తూ సాయంత్రం మహిళా మాతలచే జ్యోతులతో పెద్ద ఊరేగింపు కూడా నిర్వహిస్తున్నాం. తప్పకుండా అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. ఈ కార్యక్రమంలో ఉదయాన్ని మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు. ఆ కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది. అమ్మవారి యొక్క అభిషేకాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. కావున మీరు అందరూ కూడా విచ్చేయండి. అదే కాకుండా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం వాళ్ళు గుర్తించి ఈ కార్యక్రమం గవర్నమెంట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చాలా సంతోషం. నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, రవీంద్ర గారు కానీ, మన లోకేష్ గారు కానీ, మన పవన్ కళ్యాణ్ గారికి కూడా మా దేవాలయం తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. తప్పకుండా ప్రజలందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. జై వాసుమి. శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం ప్రాంగణంలో 31/1/25 తారీఖు శుక్రవారం అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం అత్యంత వైభవపేతంగా 5 గంటల నుంచి ప్రారంభం. ఈ యొక్క కార్యక్రమం మన రాష్ట్ర ప్రభుత్వం అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ప్రత్యేక పండుగ కింద ఏర్పాటు చేయటం చాలా అభినందనీయం. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వర్యులకి, వారందరికీ కూడా మా ఆర్యవైశ్య సంఘాలు, మా కన్యకా పరమేశ్వరి దేవస్థానం తరఫున వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమం పొద్దున్నే 5 గంటలకు మొదలుకొని మధ్యాహ్నం 12 గంటల వరకు వివిధ కార్యక్రమాలు, అమ్మవారి అగ్ని ప్రవేశం చేయటం, హోమ కార్యక్రమం, సాయంకాలం 5:30 గంటలకు ఆడపడుచులు జ్యోతులతో ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ అన్ని కార్యక్రమంలో కూడా భక్తులందరూ విరిగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సి. అర్చకులు, పురోహితుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని బ్రాహ్మణ అర్చక పురోహితుల సంక్షేమ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లొల్లా కుటుంబ శాస్త్రి తెలిపారు. అర్చకులు, పురోహితుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి త్వరలో తీసుకువెళ్తామని రాష్ట్ర బ్రాహ్మణ అర్చక పురోహిత సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు లొల్లా కుటుంబ శాస్త్రి తెలిపారు. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలోని శ్రీ గాయత్రి బ్రాహ్మణ పురోహిత సేవా సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ అర్చక పురోహిత సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు
లొల్లా కుటుంబ శాస్త్రి, తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శి పివి ఫణికుమార్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అర్చక, పురోహితులు అనేక రకాలైన సమస్యలను ఎదుర్కొంటున్నారని, ఆ సమస్యలను రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ముఖ్యంగా వేద పండితులకు నారా లోకేష్ ఎన్నికల వాగ్దానంలో చేసిన విధంగా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అందిస్తున్నారని, అర్హులైన వారు అప్లై చేసుకోవచ్చు అన్నారు. త్వరలోనే బ్రాహ్మణ కార్పొరేషన్కు చైర్మన్, డైరెక్టర్ల నియామకం జరుగుతుందని వారు తెలిపారు. బ్రాహ్మణులకు ఏ సమస్య ఉన్నా పరిష్కరించేందుకు కృషి చేస్తామని కుటుంబ శాస్త్రి ఫణికుమార్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్కావజ్జుల రామకృష్ణ, రెండుచింతల సూర్యనారాయణ శర్మ, తంగిరాళ్ల కుమార్ శర్మ, రేమడి రాము, చిత్రపు లీలాప్రసాద్, జొన్నలగడ్డ శ్రీనివాస్, పిల్లలమర్రి శ్రీను, మన్నవ రామకృష్ణ, కృతివెన్ను ప్రసాద్, జొన్నలగడ్డ సాయి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ అర్చక సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన కుటుంబ శాస్త్రిని పలువురు ఘనంగా సత్కరించారు. మా ప్రియమిత్రుడు ఉపాధ్యక్షులైనటువంటి లొల్లా కుటుంబ శాస్త్రి గారికి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎంపికైనందుకు వారికి కృతజ్ఞతలుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. శ్రీ గాయత్రి బ్రాహ్మణ పురోహిత సేవా సంఘ సభ్యులతో అందరితో తరఫున ప్రెసిడెంట్గా ఆయనకి నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క భవన నిర్మాణానికి కొల్లు రవీంద్ర గారు, గొర్రిపర్తి గోపీచంద్ గారు, దేశు సుబ్రహ్మణ్యం గారు సహాయ సహకారాలు అందించి ఈ సంఘ భవనాన్ని మాకు ఏర్పాటు చేసినందుకు వారందరికీ కూడా మా ధన్యవాదాలు ప్రకటించుకుంటున్నాము. అలాగే మా అధ్యక్షుల వారు, మా యొక్క కోశాధికారి, సెక్రటరీ గారు, అలాగే ఫణికుమార్ గారు, మా సంఘ సభ్యులు 50 మంది కూడా మా కుటుంబ శాస్త్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తెలిసేలా చేయాలనే ఉద్దేశంతో మొన్న విజయవాడలో లబ్బిపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో రాష్ట్ర అర్చక పురోహిత సంక్షేమ సంఘం మీటింగ్లో మరి మన మచిలీపట్నం వాసి అయినటువంటి లొల్లా కుటుంబ శాస్త్రి గారు మనందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి. అర్చక పురోహితులు ఏ సమస్య ఉన్నా సరే నేనున్నానంటూ మరి ఆయన ముందర ఉండి ఆ సమస్యను తీర్చే విధంగా కృషి చేసే వ్యక్తి. ఆయనకి రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి మరి ఆయనకి అక్కడ అందరూ సభ్యులు కూడా ఎన్నుకోవడం జరిగింది. మచిలీపట్నం నుంచి కూడా మేము ఆ రోజున పెద్ద ఎత్తున వెళ్ళటం కూడా జరిగింది. ఎందుకంటే ఇవాళ అర్చక పురోహితులు మేము ఇంటింటికి వెళ్ళి ఎన్నికల్లో తిరిగినప్పుడు వాళ్ళు రకరకాలైన సమస్యలు చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కొన్ని అందడం లేదని, అలాగే వాళ్ళకి హెల్త్ కార్డులు కావాలని చెప్పి, అలాగే రాత్రిపూట ఏదన్నా కార్యాలకి, శుభకార్యాలకు కానీ ఏదైనా కార్యక్రమాలకు వెళ్తున్నప్పుడు మరి అక్కడ పోలీసు వారు ఇబ్బందులు పెడుతున్నారు, రాత్రిపూట మమ్మల్ని పెళ్ళిళ్ళకి అట్లాంటివి చేయించడానికి వెళ్తున్నప్పుడు అని చెప్పి రకరకాల సమస్యలు చెప్పారు. అవన్నీ కూడా మొన్న విజయవాడలో జరిగిన మీటింగ్లో చర్చించడం జరిగింది. మరి అవన్నీ ఆనంద సూర్య గారికి సంఘంలో నేను ఒక సభ్యుడిగా ఉండేవాడిని. ఈరోజు ఈ గాయత్రి బ్రాహ్మణ పురోహిత సేవా సంఘం సభ్యులందరూ కూడా మొన్న 24వ తేదీ విజయవాడ లబ్బిపేటలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ అర్చక పురోహిత సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. దీనికి మొత్తం గాయత్రి బ్రాహ్మణ పురోహిత సంఘం మిత్రులు, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక మంది అర్చకులు, పురోహితులందరూ కూడా ఆ రోజు లబ్బిపేట రావడం జరిగింది. వాళ్ళందరి యొక్క సమక్షంలో నన్ను ఏకగ్రీవంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా శ్రీ వేమూరి ఆనంద సూర్య గారు నియమించడం జరిగింది. రేపు రాబో రోజుల్లో అర్చకులకి, పురోహితులకి ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించే దిశలో మేము ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ యొక్క సమస్యలన్నిటి మీద కూడా ప్రత్యేకంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కానీ, అలాగే శ్రీ నారా లోకేష్కి కానీ మేమందరం కూడా వెళ్ళి మాట్లాడడానికి ఒక ఊతం అనేది ఉండాలి. అలాగే దేవుడు పూజ చేస్తుంటే పూజారు వరం ఇవ్వాలన్నట్టుగా ఎవరో ఒకళ్ళు ఈ బ్రాహ్మణ సంఘంలో ఒకళ్ళు నిలబడి ఈ వీళ్ళ సమస్యలవన్నీ తీసుకుని వెళ్ళాలంటే కనుక ఒక వారధి ఉండాలి. కాబట్టి నన్ను మచిలీపట్నం నుంచి పొలం తగాదా ఒక వ్యక్తిపై హత్యాయత్నానికి దారితీసిన సంఘటన పెడన మండలం కట్లపల్లిలో చోటు చేసుకుంది. పొలం తగాదా ఓ వ్యక్తిపై హత్యాయత్నానికి దారితీసిన ఘటన పెడన మండలం కట్లపల్లిలో చోటు చేసుకుంది. పెడన మండలం కట్లపల్లిలో పొలం వద్ద గొడవ ఒక వ్యక్తిపై హత్యాయత్నంకు దారితీసింది. ఆ గ్రామానికి చెందిన మోదుగుమూడి గంగాధర్రావు తన కుమారునితో కలిసి పొలం పనులు చేసుకుంటున్నారు. పొలం పక్కన నివాసంలో అద్దెకుంటున్న పడమట కాళికేశ్వరరావు పొలంలోకి మురుగునీరు వదలడంతో గంగాధర్రావు అభ్యంతరం తెలిపారు. అనంతరం కాళికేశ్వరరావు ఇంట్లోకి వెళ్లి కత్తి తీసుకువచ్చి చెట్టు కింద సేదతీరుతున్న గంగాధర్రావుపై కత్తితో దాడి చేశాడు. దూరం నుంచి గమనిస్తున్న గంగాధర్రావు కుమారుడు బాలకృష్ణ కేకలు వేయడంతో అప్రమత్తమైన గంగాధర్రావు కత్తివేటు నుంచి తప్పించుకోవడంతో ఎడమచెవి పక్క బుగ్గపై తీవ్ర గాయమైంది. బాలకృష్ణ మరొకరు పరుగున రావడంతో కాళికేశ్వరరావు పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన గంగాధర్రావును మచిలీపట్నం ఆస్పత్రికి తరలించారు.
ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గంగాధర్రావు కుమారుడు బాలకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెడన ఎస్ఐ జి సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో అపరాల పంటలో బంగారు తీగ సమస్య రైతులను వేధిస్తోంది. అవనిగడ్డ నియోజకవర్గంలో అపరాల పంటలో బంగారు తీగ సమస్య రైతులను తీవ్రంగా వేధిస్తుంది. ముఖ్యంగా అవనిగడ్డ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో మొదటి పంటగా వరి, రెండో పంటగా మినుము పండిస్తారు. ఈ ఏడాది నియోజకవర్గంలో సుమారు 30,000 ఎకరాలలో మినుము పంటను రైతులు సాగు చేస్తున్నారు. గత 4 సంవత్సరాలుగా పొలంలోకి బంగారు తీగ చేరి పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు వరి పంటలో వచ్చే ఆదాయం ఖర్చులకి పోయినా మినప పంటలో ఎంతైనా కొంత లాభం వస్తుందని ఆశతో సాగు చేస్తున్నారు. కానీ ఈ బంగారు తీగ రావడంతో మందులు అధికంగా ఖర్చవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది ఎకరానికి 7 నుంచి 9 బస్తాలు దిగుబడులు రాగా ప్రస్తుతం 3-4 బస్తాలు దిగుబడి మాత్రమే వస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. బంగారు తీగ తీసేందుకు రైతులకు ఎకరానికి 5,000 రూపాయల చొప్పున కూలీ అవుతుందని రైతులు వాపోయారు. తక్షణమే సంబంధించిన వ్యవసాయ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి తగు సూచనలు ఇచ్చి ఏ మందులు పిచికారీ చేయాలో తెలపాలంటూ రైతులు కోరుతున్నారు. మండల వ్యవసాయ అధికారి సంజీవ్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ విత్తనాలు చల్లిన 3 రోజులకు పెండేమెథిలిన్ 1.5 లీటర్ మందులను ఇసుకలో కలిపి పిచికారీ చేయాలని, తేమ కోసం 200 లీటర్ల నీటిని ఎకరాకు పిచికారీ చేయాలని, తర్వాత 15 నుంచి 20 రోజుల మధ్యలో ఎమెజిత్ పర్ 1.5 లీటర్ మందును వేస్తే దాదాపు ఈ బంగారు తీగ వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు. పొలంలో వచ్చే బంగారు తీగపై రైతులకు విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు అవగాహన కల్పించాలని రైతులు కోరుతున్నారు. ఒక గత 15 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. 2 ఎకరాలు అటు వరకే 8-9 బత్తాలు అయింది. ఇప్పుడు 4 బత్తాలు 3 బత్తాల కంటే ఏనం అయిపోతుంది. ఆ ఖర్చులకు చాలతలా. సుమారు ఎంతమంది పీకటాకి వస్తున్నారు? 20 మంది అవుతారు. 2 ఎకరాలకి 20 మంది అవుతారు. 20 మంది అవుతారు. సుమారు ఎంత ఖర్చు అవుతుంది? సుమారు 5,000 వచ్చే ఎకరానికి. 5,000. ఏది బంగారపు తీగ? బంగారపు తీగ అండి. అది సందు లేదు. బంగారపు తీగ సందు లేదు అసలు. అంత అన్నిటిలో కూడా దిగుబడి తగ్గిపోతుందండి. బంగారపు తీగే దిగుబడి తగ్గిపోతుంది. ఇటువరకు 8-9 అయ్యేది. గత 3-4 సంవత్సరాల నుంచి మరీ దిగుబడి రావట్లా. 3 బత్తాలు 4 బత్తాల కంటే ఎక్కువ అవట్లా. అవి కూడా ఖర్చులు చాలతలా. ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఖర్చులు పెరిగిపోయిన వల్ల ఇక ఏం పని జరగతల్లా. ఖర్చులు సాల్తల్లా తీసిన వల్ల. నాగాలింగ మండలం. నా పేరు మండల పరమేశ్వరరావు గారు. నేను ఒక 20 ఎకరం వ్యవసాయం చేస్తూ ఉంటాను కౌలుకి. గతంలో అయితే ఈ బంగారపు తీగ లేదు, కానీ ఇప్పుడు 4 సంవత్సరాల బట్టి ఈ బంగారపు తీగతో మేము చాలా బాధపడిపోతున్నాము. బంగారపు తీగ వచ్చి మినుము పైకి గోడేసేసి అనగదొక్కేసేసి ఏమీ లేదు. వ్యవసాయంలో అంటే వడ్డల్లో ఏమీ లేకపోయినా మినువుల్లో ఏదన్నా లాభం ఉంటుంది అనుకుంటే దానికి కూడా ఈ బంగారపు తీగ ఎక్కువైపోయి మరి మినువులు కూడా అవ్వకుండా మాకు ఇబ్బంది పెట్టిపోయింది. రైతులు చాలా ఇప్పుడు రైలు చెరువులే పోయినాయి అనుకుంటే ఈ వ్యవసాయం కూడా మాకు అంత మాత్రం అయిపోతే ఇంకా మేమేం తినాలి? కౌలుకేసేవాళ్ళం. మరి దీన్ని ఆలోచించి మరి దీన్ని అరికట్టే మార్గం ఏదన్నా అవకాశం ఉంటే చేయాలని మేము కోరుతున్నామండి. సుమారుగా ఈ బంగారపు తీగ తీయాలంటే ఈ కూలీలను పెట్టి ఎకరానికి 4-5 రూపాయల కాడికి అవుతుంది. మరి ఈ బంగారపు తీగ 20 ఎకరానికి నేను తీయాలంటే ఈ 5,000 చొప్పున ఎంత అవుతుంది? నాకు ఎంత మిగులుతుంది? మరి దాన్ని బట్టి మీరు ఆలోచించి చేయండి. అధికారులు దీని పైన తక్షణమే చర్య తీసుకుంటారు. అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో వేటూరి సుందరరామూర్తి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో వేటూరి సుందరరామూర్తి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సుప్రసిద్ధ తెలుగు సినీ పాటల రచయిత స్వర్గీయ వేటూరి సుందరరామూర్తి దివిసీమవాసి కావడం గర్వకారణమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వేటూరి సుందరరామూర్తి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వేటూరు చిత్రపటానికి బుద్ధప్రసాద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగు సినీ పాటల స్థాయిని పెంచే ఎన్నో అద్భుతమైన గీతాలు వేటూరి కలం నుంచి జాలువారాయన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.